అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పుష్పగిరిలో ఉన్నటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, అలాగే సంబమేశ్వర ఆలయాన్ని దర్శించడానికి మనం వెళ్తున్నాం. ఈ పుష్పగిరి ఆలయ సముదాయం కడప జిల్లాలో ఉంది. ఈ పుష్పగిరి ఆలయం కడప పట్టణం నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నమాట. మనం పుష్పగిరికి వెళ్తున్న మార్గ మధ్యంలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. ఈ ఆలయం నాగేశ్వర ఆలయం అన్నమాట. ఈ ఆలయం దగ్గర ఒక పురాతన శాసనం కూడా మీరు గమనించవచ్చు. ఇది పుష్పగిరికి వెళ్ళే మార్గ మధ్యంలో పుష్పగిరికి అతి సమీపంలో ఉంటుంది. ఈ పుష్పగిరి ఆలయం ఎంతో చారిత్రక నేపథ్యం కలిగి ఉంది. అలాగే పురాణ కథనం కూడా ఈ ఆలయం చుట్టూ కూడా మనకు తెలుస్తుంది. ఈ పుష్పగిరి ఆలయ సముదాయంలో ఉన్న ఆలయాలన్నీ కూడా పెన్నా నది ఒడ్డునే ఉన్నాయి. ఈ ఆలయాలన్నీ కూడా దాదాపు 7వ శతాబ్దంలో నిర్మించబడ్డాయి. అంతేకాకుండా ఈ పుష్పగిరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పురాతన ఆలయాలన్నింటి కూడా ప్రధాన నిలయంగా ఉంది. ఈ ఆలయ సముదాయానికి సంబంధించి అనేక ఇతిహాసాలు కూడా ఉన్నాయి. మీకు మార్గం మధ్యలో ఎక్కడైనా దారి అది తెలియకపోతే అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ ఎవరైనా అడిగితే మీకు తెలియజేస్తారు. ఈ మార్గం గుండా ఇంకాస్త ముందుకు వెళ్తే మనం పుష్పగిరిని చేరుకుంటాం. భౌగోళికంగా పుష్పగిరి ఆలయం సముద్ర మట్టానికి దాదాపుగా 380 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడున్న ఆలయ సముదాయంలో ఉన్న ప్రధాన ఆలయాలు ఏమిటంటే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం. ఈ లక్ష్మీ చెన్నకేశవ ఆలయాన్ని శివకేశవ ఆలయం అని, ఇంకొకటి వైద్యనాథేశ్వర ఆలయం, ఇంద్రనాథ ఆలయం, అగస్తేశ్వర ఆలయం, సంబమేశ్వర ఆలయం అని తదితర ఆలయాలు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ ఆలయాలన్నీ కూడా ఈ పుష్పగిరి ఆలయ సముదాయంలో ఒక భాగం అన్నమాట. ఈ మట్టిదారి గుండా మనం కొంచెం కిందకి వెళ్తే పెనాకని అంటే పెన్నా నదిలోకి మనం వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ స్నానం అది చేసి ఇంకా ఆలయానికి వెళ్దామని మా ఆలోచన. భౌగోళికంగా పుష్పగిరి ఆలయ సముదాయం కర్ణాటకలోని నంది కొండలపై ఉద్భవించినటువంటి పినాకిని నది ఒడ్డున ఉంది. సాధారణంగా పినాకిని నది పశ్చిమ నుండి తూర్పుకు ప్రవహిస్తుంది. కానీ పుష్పగిరి వద్ద మాత్రం దక్షిణ వైపు తన మార్గాన్ని మారుస్తుంది. ఆ తర్వాత శివలపల్లె అనే కుగ్రామం వద్ద నది మళ్ళీ తన మార్గాన్ని మార్చుకొని తూర్పు వరకు ప్రయాణించి చివరికి నెల్లూరులో సముద్రంలో కలుస్తుంది. పినాకిని పేరు వెనుకున్నటువంటి ఉద్దేశం, అలాగే ఆ పేరు ఎలా వచ్చిందనేది మనం తెలుసుకుందాం. పినాకిని తన పుట్టుకకు గల ఉద్దేశం మరియు ఏ దిశలో ప్రవహించాలనేది శివుడిని అడిగింది. అప్పుడు శివుడు తన విల్లు నదికి దారి చూపిస్తుందని చెప్పి తూర్పు వైపు చూపించాడు. అప్పుడు భూమిపై ఒక లోయ ఏర్పడి ఆ విల్లు ప్రవహించడానికి దారి తీసింది. శివుని యొక్క విల్లు పేరు పినాక అయినందున ఆ నదికి పినాకిని అని పేరు వచ్చింది. ఆ పినాకినినే పెన్నా నదిగా కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు ఎలా వచ్చిందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పేరు వెనుక అనేక ఇతిహాసాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి, త్రేతాయుగంలో శ్రీరాముడు ఇక్కడ వైద్యనాథేశ్వరుని పూజించాడని, ఈ ప్రక్రియలో ఉపయోగించిన పూలు చాలా ఎత్తుగా పేరుకుపోయాయని, చాలా ఎత్తుగా ఒక కొండలాగా పేరుకుపోయాయని అంటారు. ఆ విధంగా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరు వచ్చిందని చెప్తారు. శివుని పట్ల భక్తితో ప్రాణాలు త్యాగం చేసే భక్తులుగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కంద పురాణంలోని శ్రీశైల ఖండ ఈ ఆలయాన్ని నివృత్తి సంగమేశ్వర అని కీర్తించాడు. ఈ పురాణం ఏదైనప్పటికీ శ్రీ వైద్యనాథేశ్వర ఆలయాన్ని దాదాపు 7వ శతాబ్దంలో నిర్మించి ఉండొచ్చని విస్తృతంగా ప్రచారంలో ఉంది. స్కంద పురాణం నుండి శ్రీశైల ఖండం మరియు గరుడ పురాణంలోని శ్రీరంగ మహత్యంలో సహా వివిధ పురాణాల్లో ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. అక్కడ ఎదురుగా కనిపించే ఆలయం సంబమేశ్వర ఆలయం. ఈ ఆలయమే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయం. ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు పెట్టింది పేరు. పుష్పగిరి అనే పేరు స్థానిక పురాణం నుండి వచ్చింది. గరుడు తన తల్లి వినూతను తన సవతి కద్రువ బానిసత్వం నుండి విడిపించడానికి ఇంద్రుణ్ణి జయించి అమృతాన్ని తీసుకురావడానికి స్వర్గానికి వెళ్తాడు. గరుడు స్వర్గం నుండి తిరిగి వస్తుండగా అప్పట్లో కాంపల్లె అని పిలువబడేటువంటి కుగ్రామం మీదుగా వెళ్తాడు. అక్కడ అతను అనుకోకుండా పినాకిని నది ద్వారా ఏర్పడినటువంటి స్థానిక చెరువులో ఒక అమృత బిందువును చిందిస్తాడు.
ఆ చెరువులో స్నానం చేసిన వారందరికీ వారి యవ్వన స్థితికి తిరిగి మారే దివ్యశక్తులు వెంటనే లభిస్తాయి. ఆ విధంగా ప్రజలు ఆ నీటిలో స్నానం చేయడానికి చెరువు వద్దకు రావడం ప్రారంభించారు. ఈ అపూర్వమైన అద్భుతాన్ని చూసినటువంటి దేవతలు విష్ణువుని కలిశారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడుని సమీపంలో ఉన్న పర్వతం నుండి ఒక రాతితో చెరువును కప్పమని ఆదేశిస్తాడు. ఆ చెరువుపై ఉంచబడినటువంటి మెగాలిత్ గరుడ ఒక పువ్వులా తేలడం ప్రారంభించింది. అది మళ్ళీ పైకి లేవకుండా శివుడు మరియు విష్ణువు తమ పాదాలతో బండరాయిని భూమిలోకి తోశారు. అందువలన పుష్పగిరి అనే పేరు ఉద్భవించిందని, సంస్కృతంలో పుష్పగిరి అంటే పూల దెబ్బ అని అర్థం. పుష్పగిరి గురించి ముందుగా ప్రస్తావించబడింది పాత ఇంద్రనాథస్వామి ఆలయం గురించి. సర్పయాగం తర్వాత జనమేజయ రాజు దక్షిణ భారతదేశానికి తీర్థయాత్ర చేశాడు. ఆ సమయంలో పుష్పగిరిని కూడా సందర్శించాడు. పాపాగ్ని మరియు పినాకిని నదుల సంగమం నుండి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. ఈ మహర్షి దక్షిణాన ఉండగా ఆయన శిష్యులు సమీపంలోని ఒక ప్రదేశంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి గంగా మైదానానికి బయలుదేరారు. లింగం ఉన్న ఆలయానికి శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఈ ప్రదేశంలో తవ్వబడినటువంటి ఇక్ష్వాకుల కాలం నాటి శాసనాల్లో దీన్ని శ్రీశైల జ్యోతిర్లింగ స్థలానికి దక్షిణ ద్వారంగా చెబుతారు. అలాగే చోళరాజు వంశానికి చెందినటువంటి ఆదిత్య కరికారుడు చోళుడి యుగాల నుండి ఈ ప్రదేశం పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది చోళుల నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది మరియు ఆధునిక వాస్తుశిల్పంలో అత్యున్నత స్థాయికి కూడా చేరుకుంది. అలాగే విభిన్న యుగాల యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి వివిధ ఆలయాలు కలిగి ఉంది. ఇక్కడున్న పుష్పగిరి ఆలయ సముదాయంలో శ్రీ చెన్నకేశవ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ ఎంతో అద్భుతనీయం. ఈ శిల్పగురు గురించి మనం ఎంత చెప్పుకున్నా సరే తక్కువే. మీరు ఇక్కడ ఈ శిల్పాలను గమనించినట్లయితే ఒక వరుసలో ఏనుగులతో యుద్ధానికి వెళ్తున్నట్టుగా, ఇంకో వరుసలో గుర్రాలతో దాడి చేస్తున్నట్టుగా అద్భుతంగా శిల్పులు చిత్రీకరించారు. ఈ శిల్పకళను బట్టి మనం ఈ ఆలయం చోళుల యొక్క అద్భుతమైనటువంటి శిల్పకళ నైపుణ్యతకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక్కడ చెన్నకేశవ స్వామి వారు దక్షిణాభిముఖంగా ఉంటారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఇక్కడ పినాకిని నది దక్షిణాభిముఖంగా ప్రవహించడం వల్ల ఈ ఆలయం దక్షిణాభిముఖంగా ఉంది. అందువల్ల శ్రీ చెన్నకేశవ ఆలయంలో చెన్నకేశవ స్వామి దక్షిణాభిముఖంగా మనకి దర్శనమిస్తారు. ఈ లక్ష్మీ చెన్నకేశవ ఆలయాన్నే శివకేశవ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ పుష్పగిరి ఆలయ సముదాయంలో ఉన్న ఆలయాలని వివిధ రాజవంశాలకు చెందిన రాజులు ఉన్న కాలంలో ఒక వెలిగిందనే చెప్పవచ్చు. ఆ రాజవంశాలలో కొన్ని చోళులు, వైదుంబ, పల్లవ, కేశ, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజ్యులు తదితర రాజ్యాలు సంబంధించిన రాజులు ఈ ఆలయాలని పరిరక్షించడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆలయ గోడలపైనటువంటి ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క అద్భుతంగా మనం పరిగణించవచ్చు. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు, యుద్ధ రంగంలో యుద్ధం చేసినటువంటి ఏనుగులు, గుర్రాలు, అక్కడక్కడ మనకు కనిపించేటువంటి నాట్యగత్తెలటువంటి నృత్యభంగిమలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి శిల్పం కూడా ఒక అద్భుతంగానే చెప్పచ్చు. ఆనాటి శిల్పుల యొక్క నేర్పరితనం ఒక అద్భుతమైనటువంటి శిల్పకళా చాతుర్యం అన్నమాట. ఇక్కడ పుష్పగిరిలో ఉన్నటువంటి ఈ ఆలయాలన్నీ కూడా మనం దర్శించడానికి దాదాపుగా మనకి ఒక రోజు సమయం పడుతుంది. అలాగే ఈ ఆలయ గోడలపై ఎన్నో పురాణ ఇతిహాసాలకు సంబంధించినటువంటి శిల్పకళ నైపుణ్యం, అలాగే శిల్పాలు మనకి గోచరిస్తాయి. ఇలాంటి ఆలయాలను సందర్శించడం మనకెంతో అదృష్టంగా మనం భావించవచ్చు. ఈ పుష్పగిరి ఆలయ సముదాయంలో వివిధ కాలాలకు చెందినటువంటి శాసనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో మొదటిది త్రైలోక్య మల్లరాజు 991 సంవత్సరంలో శాసనం వేయించాడు. మురారి కేశవరాజు సోమదేవరాజు 1062 సంవత్సరంలో శాసనం వేయించాడు. ఆ తర్వాత అహవ మల్లరాజు 1073 సంవత్సరంలో మరో శాసనం వేయించాడు. మల్ల దేవరాజు
1053, బిల్వని బిజ్జన పల్లవరాజు 1104 సంవత్సరంలో, సింహ భూపతిరాజు ఏ సంవత్సరంలో శాసనం వేయించాడనేది మనకి ఇక్కడ ఆధారాలు అయితే లేవు. ఆ తర్వాత భుజబాల వీరమల్లరాజు, కృష్ణ కన్నడ దేవరాజు ఈ రాజులు ఏ సంవత్సరంలో శాసనాలు వేయించారనేది ఇక్కడ సరైన చారిత్రక ఆధారం అనేది లేదు. ఆ తర్వాత మళ్ళీ క్షితిశం రాజు 1171 సంవత్సరంలో, కమలాబాయి 1178, కాకతీయ గణపతి దేవుడు 1171 సంవత్సరంలో, కాయస్థ గంగాయన సాహిని 1179లో, కాకతీయ త్రిపురారి శివయ్య 1826 సంవత్సరంలో, సెమ్మెట కంపయ్య 1348లో శాసనం వేయించాడు. ఈ సెమ్మెట కంపయ్య 1000 సార్లు పుష్పగిరిని ప్రదక్షిణ చేశాడని మనకి చరిత్ర కథనం ద్వారా తెలుస్తుంది. అలాగే దేవరాయ 1406 సంవత్సరంలో, శ్రీకృష్ణదేవరాయ 1509 సంవత్సరంలో ఇక్కడ శిలాశాసనాలు వేయించారన్నట్లుగా మనకి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నాయి. ఇవే కాకుండా ఇంకా చాలా శాసనాలు కూడా వేయించినట్లుగా ఉన్నాయి, కానీ వాటి గురించి ఎటువంటి ఆధారాలు కూడా మనకు అందుబాటులో లేవు. ఇక్కడ ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత పక్కన ఉన్నటువంటి సంభవేశ్వర ఆలయాన్ని మనం సందర్శిద్దాం. ఈ ఆలయం గుండా పక్కకు వెళ్తే మనకు ఎదురుగా కనిపించేదే సంభవేశ్వర ఆలయం. ఈ సంభవేశ్వర ఆలయంలో ఎటువంటి విగ్రహం కానీ ఏమీ లేవు. అక్కడక్కడ విరిగిపోయినటువంటి విగ్రహాలు, అలాగే శిథిలావస్థలో ఉన్నటువంటి మండపాలు అవి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మండపం మాత్రం చాలా అద్భుతంగా, ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని మనకి అందిస్తూ ఉంది. ఈ సంభవేశ్వర ఆలయం నుంచి పుష్పగిరి చెన్నకేశ్వర ఆలయం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎటువంటి విగ్రహం అనేది లేదు ఈ ఆలయంలో. ఈ పక్కన మనం పడిపోయినటువంటి ద్వారపాలక విగ్రహాలను మనం గమనించవచ్చు. ఈ పక్కన నిలబడి ఉంది, ఒక పక్కన పడిపోయి ఉంది. ఇక్కడ నుంచి పెన్నా నది యొక్క విశాల దృశ్యం ఎంతో అద్భుతంగా కనువిందుగా మనకి కనిపిస్తుంది. శ్రీ కామాక్షి వైద్యనాథేశ్వర ఆలయం అనేది ఉంది. ఇక్కడ నంది విగ్రహం అయితే ఉంది, కానీ లోపల ఎటువంటి శివలింగం అనేది లేదు. ఇక్కడ నిర్మాణాన్ని కాస్త గమనిస్తే ఇటుకలతో నిర్మించబడి ఉంది. అంటే ఇటీవల కాలంలో దీన్ని మళ్ళీ పునర్నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్న స్తంభాలు అయితే పురాతనమైన స్తంభాలుగానే ఉన్నాయి. ఈ లోపల అంతా కూడా కాస్త గబ్బిలాలు అవి ఉన్నట్టున్నాయి, అందుకే గబ్బిలాల వాసన ఎక్కువగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకే పానపట్టం మీద 5 లింగాలు మనం చూడవచ్చు. ఈ ఆలయం లోపల కూడా అదే విధంగా పానపట్టం ఉంది. ఆ పానపట్టం మీద 5 శివలింగాలు ఉన్నాయి. మనకి ఒక మహర్షి యొక్క విగ్రహం కనిపిస్తుంది, అది అగస్త్య మహర్షి అనుకుంటున్నాను. ఇక్కడ చాలా కట్టడాలు శిథిలావస్థలో ఉన్నట్లుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు కానీ, భక్తులు కానీ విశ్రాంతి తీసుకోవడానికి అద్భుతమైనటువంటి మండపాలు ఏర్పాటు చేశారు. ఈ మండపంలో కూర్చున్నప్పుడు ఎంతో ప్రశాంతత మనకి అందుతుంది. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కానీ, పర్యాటకులు కానీ సేద తీరడానికి అనువుగా విశాలంగా ఉంది ఈ మండపం అనేది.